13వ అధ్యాయం మొదటి వచనం. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచి తిని, దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లును ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహము నోరు వంటిది. ఒక్క నిమిషం ఇక్కడ గమనించండి. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో 2 క్రూర మృగాల గురించి రాయబడి ఉంది. 2 క్రూర మృగాలు. మొదటి క్రూర మృగము అబద్ధ క్రీస్తుని సూచిస్తుంది. 2వ క్రూర మృగము అబద్ధ ప్రవక్తను సూచిస్తుంది. మొదటి క్రూర మృగము ఎలా ఉంది? అది 10 కొమ్ములను 7 తలలను గల యొక్క క్రూర మృగము ఎక్కడి నుండి పైకి వస్తుంది? సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. బైబిల్లో సముద్రము అనేది అన్యజనులను సూచిస్తుంది. భూమి అనేది విశ్వాసులను సూచిస్తుంది, లేదా దేవుని ప్రజలను సూచిస్తుంది. ఇప్పుడు మనము భూమండలం ఉందా? ఆదికాండం మీరు చూసినట్లయితే 2వ రోజు దేవుడు ఏం చేశాడు? పై జలములను కింది జలములను వేరు చేశాడు. 3వ రోజు ఏం చేశాడు? కిందున్న జలములన్నిటినీ ఒక చోటికి చేశాడు. ఆరిన నేల, ఇటు సముద్రం ఉంది. ఆరిన నేలకి ఏమని పేరు పెట్టాడు? నీళ్లకు, జలములకు. ఓకే. ఇప్పుడు ఆ క్రూర మృగం ఎక్కడి నుండి వస్తుంది? సముద్రము నుండి వస్తుంది, అనగా అన్యజనుల నుండి వస్తుంది అని అర్థం. ఎందుకంటే బైబిల్లో సముద్రము భక్తిహీనులను సూచిస్తుంది, అన్యజనులను సూచిస్తుంది. భూమి అనగా దేవుని ప్రజలను సూచిస్తుంది. సో మొదటి క్రూర మృగము సముద్రంలో నుండి వస్తుంది, అనగా అన్యజనులలో నుండి వస్తాడు. క్రైస్తవుల నుండి రాడు అబద్ధ క్రీస్తు, యూదులలో నుండి రాడు, అన్యజనులలో నుండి వస్తాడు, అనగా ప్రత్యేకంగా సిరియా ప్రాంతం నుండి వస్తాడు అనేది మనం నేర్చుకోవాలి. సరే, ఆయన వచ్చినప్పుడు ఆయన లక్షణాలు అక్కడ రాయబడ్డాయి. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లు ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండను. దేని పోలి ఉండను? చిరుతపులిని పోలి. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి. దాని పాదాలు ఎలా ఉన్నాయి? దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘటసర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. ఇప్పుడు ఎన్ని క్రూరముగాలు ఉన్నాయన్నాను? మొదటి క్రూరమృగం, 2వ క్రూరమృగం. ఈ మొదటి క్రూరమృగము ఒకవైపు చిరుతపులిలాగుంది, ఎలుగుబంటిలాగుంది. దావీదు గొర్రెలను కాస్తున్నప్పుడు ఆయన గొర్రెపిల్లను ఎత్తుకుని వెళ్ళిపోయిన జంతువు ఏది? సరే, సమూయేలు గ్రంథంకి వెళ్దాం రండి. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం, 17వ అధ్యాయం 34వ వచనం చూడండి. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండ సింహమును ఎలుగుబంటి అని వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా. ఆగండి, ఏమొచ్చి? ఇప్పుడు చెప్పండి, ఆ గొర్రె పిల్లను ఎత్తుకుపోయింది సింహమా ఎలుగుబంట? సింహమా? ఎలుగుబంటి సింహం రెండు వచ్చినాయా? నేను దాని రెండు కలిపి ఒకే గొర్రె పిల్లని పట్టుకుపోతున్నాయా? చెప్పండి. నేను దానిని ఎలుగుబంటియును సింహమును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా నేను దానినియా వాటినియా? దానిని అంటే ఒకటా రెండా? ఒకటే. నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని. ఆగండి, ఇప్పుడు చెప్పండి నాకు. నేను గొర్రెలను కాయిచుండగా ఎలుగుబంటిన సింహమును, నా గొర్రె పిల్లను ఒక గొర్రె పిల్లను, ఒకే సందర్భమా? 2-3 సందర్భాలు అవి? ఒకే సందర్భం. ఇప్పుడు వచ్చిన జంతువు ఏదో చెప్పండి, ఎలుగుబంటా సింహమా? రెండు వచ్చాయా? రెండు వచ్చినాయా?
గుడ్, ఇప్పుడు దారికి వచ్చేసారు చూడండి. సింహమును ఎలుగుబంటిని పోలిన జంతువు వచ్చినట్టు అనమాట అక్కడ. అదే మీకు ప్రకటన గ్రంథంలో కనబడుతుంది. వింటున్నారా? దావీదు చేసిన ఆ కార్యము అదొక సాదృశ్యము కూడా. దావీదు ఎలాగైతే ఆ ఎలుగుబంటిని సింహము లాంటి జంతువును చీల్చి గొర్రెపిల్లని కాపాడుకున్నాడో, దావీదు కుమారుడైన యేసయ్య కూడా వచ్చి సాతాను చేతిలో నుండి, అబద్ధ క్రీస్తు చేతుల నుండి తన గొర్రెపిల్లని సంఘాన్ని కాపాడుకుంటాడు అని అర్థం అన్నమాట. సో పాత నిబంధనలో ఉన్న స్టోరీస్ అన్నీ కూడా ప్రవచనాలే. అవి స్టోరీస్గా అక్కడ ఉంటాయి, జరిగిన చరిత్రలాగా ఉంటుంది, కానీ అందులో ప్రవచనాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం చూస్తున్న మొదటి క్రూరముఖం ఏ రూపంలో ఉంది? అది సింహము, చిరుతపులి, ఎలుగుబంటి ఆకారంలో ఉంది. ఇప్పుడు మళ్ళీ వెళ్దాం మనం ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం. దాని తలలో ఆగండి 2వ వచనం మళ్ళీ చదువు. 13వ అధ్యాయం 2వ వచనం. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. మొత్తం ఎన్ని కనబడుతున్నాయి జంతువులు మీకు? రైట్, ఏమేమి ఉన్నాయి? క్రూరముఖము. ఓకే, రైట్. ఇప్పుడు మొదటి క్రూరముఖం గురించి వింటున్నాం. ఈ మొదటి క్రూరముఖం ఎవరని చెప్పాను నేను? అబద్ధ. రైట్. ఈ రెండవ ముగ్గురము అబద్ధ. ఓకే, ఇప్పుడు ఈ మొదటి క్రూర మృగమునకు అధికారాన్ని ఎవరిస్తున్నారు? దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనము. దానికి అనగా ఆ క్రూర మృగానికి ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, తన గొప్ప అధికారమును ఇచ్చాను. వీడికి సింహాసనము, అధికారము, బలం ఎవరిచ్చారు? ఘట సర్పం ఎవరు? బైబిల్లో ఘట సర్పం ఎవరు? అవ్వ దగ్గరకు వచ్చింది ఎవరు? సర్పం. ఎవరా సర్పము? సాతాను. ఘట సర్పం అనగా సారీ, మరి అబద్ధ క్రీస్తు ఎవరు? చదవండి. వీడికి సాతాను ఏమేమి ఇస్తాడట? వాడి సింహాసనాన్ని ఇచ్చేస్తాడు, ఈయనకి అధికారాన్ని ఇచ్చేస్తున్నాడు, బలాన్ని ఇచ్చేస్తున్నాడు. నావన్నీ నీవే. 100% సాతానుకున్న అధికారం అంతా ఇస్తున్నాడంటే వీడు మామూలు వ్యక్తి కాదు. ఆల్మోస్ట్ ఇక సాతాన్ లాగానే భూమి మీద పని చేస్తాడు. ఎవరో చూద్దాం. ఆయన 3వ వచనం. దాని తలలో ఒక దానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయేను గనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున. ఆగండి. దాని తలలో ఒక దానికి చావు. ఇక్కడ తలలు అనగా రాజులు అని అర్థం, అధికారులు అని అర్థం. ఈ క్రూరముఖము అనేక రాజ్యాల్లో పరిపాలన చేసుకుంటూ వస్తున్నాడు. అంటే సాతాను, అబద్ధ క్రీస్తు యొక్క ఆత్మ అన్ని తరాల్లో పని చేసుకుంటూనే వస్తుంది. అయితే ఒక తరంకి వచ్చేసరికి ఒక రాజు యొక్క తలకు గాయము కలిగింది. అక్కడ చూడండి 3వ వచనము. దాని తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయాను గనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి. దాని తలకు దెబ్బ తగిలింది, మామూలు దెబ్బ కాదు. మామూలు దెబ్బ తగిలిపోతే ఆశ్చర్యం ఏముంది దాంట్లో? అందరికీ తగులుతుంటాయి, తగ్గిపోతుంటాయి. చావు దెబ్బ తగిలింది అని అంటే
చచ్చిపోయాడు అన్నమాట. చావు దెబ్బ తగలగానే చచ్చిపోయాడు. చచ్చిపోయి మరలా బ్రతికాడు అన్నమాట. చచ్చిపోయి మరలా బ్రతకగానే చూస్తున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. మామూలుగా తల దెబ్బకు తగిలి తగ్గిపోతే ప్రజలంతా గుడ్డిగా ఫాలో అయిపోతారు. అబ్బా మహానుభావుడు సార్ మీరు అంటారా? తగ్గిపోతే దెబ్బ తగిలిపోతే నో. ఇక్కడ చావు దెబ్బ అంటే నిజంగానే చనిపోయాడు. చనిపోయి మరలా బ్రతికాడు. బ్రతికిన ఈ వ్యక్తి ప్రజలకు ఆశ్చర్యాన్ని కలుగజేస్తే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? రైట్. నేనేమన్నానంటే అబద్ధ క్రీస్తు అన్నానంటే ఎగ్జాక్ట్ క్రీస్తు లాగా నటించాలి వాడు. ఇప్పుడు డూప్లికేట్ క్రీస్తు కదా. యేసుప్రభు మరణాన్ని గెలిచి లేచాడు అని మనం గొప్ప చెప్పుకుంటున్నాం. మన పునరుత్థాన దినమందు ప్రపంచ చరిత్రలో చచ్చిపోయి లేచిన వాడు యేసు ఒక్కడే అని చెప్పి ప్రచారం చేశాం. రేపు ఈయన చచ్చిపోయి లేస్తాడు. అప్పుడు ఏం చేస్తారు మీరు? ఆ యేసు ఈయననే అంటారా? ఏమంటారు చెప్పండి. మరి చావు గెలిచి లేచింది యేసుప్రభు ఒక్కడే, మరి ఈయన కూడా చచ్చిపోయి లేస్తాడు ఆ రోజు. ఏం చేస్తారు మరి ఆయనని? అదంతా ఫేక్, డూప్లికేట్ అంటారా? మనంత టెక్నాలజీ వెనకబడిన లేదు ప్రపంచం. చచ్చిపోయాడు అనగానే మొత్తం టెస్టులు చేసి మొత్తం హార్ట్ బీట్ అన్ని, పల్స్ రేట్ అన్నీ చెక్ చేసి డెత్ సర్టిఫికేట్ ఇస్తారు. అలా చచ్చిపోయి మరలా బ్రతుకుట అనేది ప్రపంచానికి ఆశ్చర్యం కలుగజేస్తుంది లైవ్లో. సో చచ్చిపోయి బ్రతికాడంటే ఇది ఆశ్చర్యం కలుగజేస్తుంది. కాబట్టి అసలు నిజమైన మెస్సియా అంటే ఈయననే అని ప్రజలు ఏమైపోతారు? ఆయనని ఒకరా ఇద్దరా? భూనివాసులందరూ అంటే అందరు లైవ్లో చూస్తున్నారు. అసలు మరణాన్ని గెలిచే శక్తి ఈయనకే ఉంది అనుకున్నారన్నమాట. ఇంతకు చావు దెబ్బ ఎందుకు తగిలింది, ఆ చచ్చిపోయి ఎందుకు లేచాడు, దీని వెనక పెద్ద కథ ఉందన్నమాట. అర్థమైందా? చాలా పెద్ద కథ ఉంది. దాని తలలో ఒక తలకు దెబ్బ తగిలింది. ఎందుకు తగిలింది అని అంటే దాని హిస్టరీ చెప్తున్నారు. మనకు దానియేలు గ్రంథంలో చెప్పాడు దీన్ని. ఒక క్రూర మృగం ఉంది. దానికి ఎన్ని తలలు ఉన్నాయి? 10 కొమ్ములు ఉన్నాయి. ఒక చిన్న కొమ్ము మొలిసింది. ఈ చిన్న కొమ్ముకు చోటు ఇవ్వడానికి దానిలో ఉన్న 3 కొమ్ములు తీసివేయబడ్డాయి. అయితే ఈ 3 రాజులతో ఈ రాజుకి ఫైటింగ్ అవుతుంది. ఫైటింగ్ అయినప్పుడు ఈ రాజుకి తలకి గాయమై చచ్చిపోతాడు. వినండి జాగ్రత్త. 10 మంది ప్రపంచాన్ని ఏలుతారని చెప్పాను. 10 మంది ఏలుతున్నప్పుడు 11వ వాడు వస్తాడు. చిన్న కొమ్ము అంటే చిన్న రాజు. వీడొచ్చి నేను కూడా రాజును అవుతాను అంటాడు. 3 ఏమంటారు? మామూలుగా మాట ముచ్చట్లు కాదు, యుద్ధమే జరుగుతుంది. యుద్ధంలో ఈయన తలకాయ పగిలిపోతుంది. తలకాయ పగిలిపోగానే మళ్ళీ బ్రతుకుతాడు. బ్రతకగానే ప్రజలందరికీ ఎవరు ఓటేస్తారు ఇప్పుడు? అరే మీరు అనవసరంగా ఈయనని వద్దనుకున్నారు కానీ చంపారు, కానీ ఆయన మళ్ళీ బ్రతికాడు. కాబట్టి ఈ 3 తీసేయండి, ఈయననే రాజుగా చేసేయండి. చచ్చిపోయి లేచాడండి, చావుని గెలిచి లేచిన వ్యక్తి. కాబట్టి ఈ 3 కొమ్ములను తీసేసి ఈయనకే చోటు ఇవ్వండి అంటారన్నమాట. సో ఇప్పుడు ఈయన చనిపోయి లేచాడు. చావు దెబ్బ తగలడానికి కారణం ఏంటి? ఈయన రాజు పదవి రావడానికి 3 వ్యతిరేకిస్తారు. ఆ వ్యతిరేకించే వాళ్ళ మధ్యలో జరిగిన ఆ పోరాటంలో ఇతనికి చావు దెబ్బ తగులుతుంది. చచ్చిపోయి తిరిగి లేచాడు కనుక ప్రజలందరూ ఆశ్చర్యపోయారని వెంబడించడం మొదలు పెడతారు. అబద్ధ క్రీస్తు ఎన్ని మాయలు చేస్తారో తెలుసా? యేసుప్రభు స్టోరీ ఒక్కడే తెలిసింది అనుకోండి మీకు. యేసుప్రభులాగా ఈయన కూడా చేశాడు, కాబట్టి ఈయన కూడా యేసుప్రభు అనేస్తారు రేపు. అంతేనా? ఇంకేం చేస్తున్నాం చూద్దాం. 4వ వచనం. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారం చేసి. ఆగండి. అసలు చచ్చిపోయి లేచాడంటే మామూలు విషయం. ఈ అధికారం ఎవరు ఇచ్చారు? ఘట సర్పం ఇచ్చాడండి. కాబట్టి అందరూ ఏం చేస్తారు? ఎవరికి సాగిల పడతారు? ఘట సర్పం అంటే ఎవరు? మీకు అర్థమవుతుందా? యేసు ప్రభు చనిపోయి లేవగానే ఈయన చనిపోయి తిరిగి లేపడానికి ఎవరు కారకుడు? తండ్రి ఆయనను లేపెను. సో అందరూ పరలోకమందున తండ్రిని, అరే యేసు లేచాడు అని పరలోకమందు తండ్రిని మహిమపరిచారు. సేమ్ అదే పిక్చర్ని డూప్లికేట్ చేస్తున్నాడు సాతాను. అర్థమవుతుందా? వీడు చనిపోయి లేవగానే ఇట్లాంటి అధికారం ఎక్కడి నుండి వచ్చింది అంటే వీడు చెప్తాడు, మా పైన ఉన్నాడు, నా తండ్రి ఉన్నాడు, పరలోకమందున మా తండ్రి ఉన్నాడు అన్నట్టు, పాతాళ ముందు మా తండ్రి ఉన్నాడని చెప్పుకుంటాడు. సో ఈ అబద్ధ క్రీస్తుకి తండ్రి అన్నమాట సాతాను. అర్థమవుతుందా?
ఆయన మాకు అధికారం ఇచ్చాడని చెప్తే ప్రజలందరూ ఏం చేస్తారు? ఆ ఘట సర్పమునకు, అబ్బా ఎంత గొప్ప తండ్రివయ్యా, ఇంత గొప్ప అధికారాన్ని ఇచ్చావు అంటూ అందరూ సాగిలపడతారా? మరియు వారు, ఈ మృగముతో సాటి ఎవడు, ఆ, దానితో యుద్ధము చేయగలవాడెవడు అని చెప్పుకొనుచు ఆ. ఆ మృగమునకు నమస్కారము చేసిరి. ఓకే. డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను. మరియు 42 నెలలు తన కార్యము జరుపని అధికారము దానికి ఏర్పాటాయి. ఆగండి, నేను ఇంతకుముందు చెప్పాను, అబద్ధ క్రీస్తు పరిపాలన స్టార్ట్ చేస్తాడు కానీ అగ్రిమెంట్ 7 సంవత్సరాలే కానీ పరిపాలన చేసేది ఎన్ని రోజులు? ఇక్కడ రాయబడింది అన్నమాట. వాడికి ఎన్ని రోజులు అధికారం ఇవ్వబడుతుంది? 42 నెలలు, అనగా 3.5 సంవత్సరాలు. ఓకే. గనుక దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరచెను. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారి జయింపను దానికి అధికారం ఇవ్వబడెను. ఏం అధికారం ఉంది? పరిశుద్ధులతో. పరిశుద్ధులు ఎవరు? యేసు రక్తం చేత కడగబడిన వారు. వీళ్ళతో ఏం చేస్తాడు ఆయన? మరి యుద్ధం చేయాలంటే సంఘం ఇక్కడ ఉండాలా వద్దా? అబద్ధ క్రీస్తు వచ్చినప్పుడు వాడు ఎవరితో యుద్ధం చేయాలి? నో 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 సంఘం ప్రీ ట్రిబులేషన్ శ్రమలకు ముందే ఎత్తబడుతుంది. ఎత్తబడిన తర్వాత అబద్ధ క్రీస్తు వస్తాడు. వచ్చి ఎవరితో యుద్ధం చేస్తాడు? అంటే ఇక్కడ పరిశుద్ధులు ఇజ్రాయేలీలు అంటారు. ఇక్కడ పరిశుద్ధులు ఇజ్రాయేలీలు కాదు. ఇజ్రాయేల్ చరిత్ర అంతా మీకు సెకండ్ హాఫ్లో వస్తుంది. ఇక్కడ పరిశుద్ధులు ఎవరు అని అంటే సంఘమే. సో సంఘముతో పోరాడుతుంటాడు, చాలామందిని మరణశిక్షకు అప్పగిస్తుంటాడు. అంటే చూస్తూ ఉండగా వాడే జయం పొందుతున్నట్టు కనబడుతుంది. ఓకే, వాడు జయిస్తున్నట్టు కనబడుతుంది. మరియు ప్రతి వంశము మీదను, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషలు మాట్లాడు వారి మీదను, ప్రతి జనము మీదను అధికారము దానికి ఇవ్వబడెను. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. ఎవడైనను చెవిగలవాడైతే వినుగాక. ఎవడైనను చెరపట్టవలనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును. ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలను. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును. ఆగండి ఆగండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. భూనివాసులందరూ అనగా జగత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేస్తారు. ఎవరైతే పరలోకమందు జీవగ్రంథమందు పేరు రాయబడలేదో అనగా రక్షింపబడలేదో వాళ్ళందరూ వెళ్ళి ఏం చేస్తారు? దానికి, ఆ మొదటి క్రూర మృగానికి నమస్కారం చేస్తారు. ఇంకేం చేస్తాడు ఈయన? ఎవడైనను చెవిగలవాడైతే వినుగాక. ఎవడైనను చెరపట్టవలనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును. ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలెను. ఈ విషయములో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును. ఇక్కడ ఎవరి ఓర్పు విశ్వాసం కనబడుతుంది? పరిశుద్ధుల ఓర్పు విశ్వాసం అంటే ఈయన ఏం చేస్తుంటాడు? అందరినీ, ఈయనకు ఎదురొచ్చిన వాళ్ళందరినీ చంపేయడమే. విశ్వాసుల ఓర్పు కనబడుతుంది అప్పుడు. మరి అక్కడ విశ్వాసులు ఉండాలా లేదా? ఎవరు ఓర్పు పరీక్షిస్తాడు ఆయన? ఇప్పుడు ఇజ్రాయిలీలో ఓర్పు కాదు. ఇజ్రాయిల్ ఆయన మెస్సియా అని ఆయన గణపరుస్తున్నారు. అరే చచ్చిపోయి లేచాడు, ఈయననే మా మెస్సియా అనుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళెందుకు పరీక్షిస్తాడు ఈయన? సో సంఘం అక్కడ ఉంది కాబట్టి సంఘం యొక్క ఓర్పు విశ్వాసం అప్పుడు పరీక్షింపబడుతుంది. ఇప్పుడు 11వ వచనం. ఆగండి, ఇక్కడ చచ్చిపోయి లేచాడు కదా, మీకు ఇంకా అక్కడ ప్రశ్న ఉండిపోవచ్చు. ఈజ్ ఇట్ పాసిబుల్? అది సాధ్యమేనా యేసు ప్రభు కాకుండా చచ్చిపోయి లేవడానికి? ఇప్పుడు చచ్చిపోయి లేచాడు, అసలు అక్కడ ఏం జరిగింది? అక్కడ దేవుడు ఎందుకు అనుమతినిచ్చాడు? చచ్చిపోయి లేవడం అంటే యేసు ప్రభుకు ఉండాల్సిన ఘనత ఈ అబద్ధ క్రీస్తుకి దక్కడానికి దేవుడు ఎందుకు అనుమతినిచ్చాడు? దీని వెనుక ఏం జరుగుతుందో ఒక పెద్ద రహస్యం ఉంది. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 10-11 వచనాలు చూడండి. మరియు 7 రాజులు కలరు, 5 కూలిపోయిరి, ఒకడున్నాడు, కడమవాడు ఇంకనూ రాలేదు. వచ్చినప్పుడు అతడు కొంచెము కాలం ఉండవలను. ఉండినదియు ఇప్పుడు లేనిదియునైనా ఈ క్రూర మృగము
ఆ ఏడుగురితో పాటు ఒకడునై ఉండి తానే ఎనిమిదవ రాజగుచు నాశనమునకు పోవును. ఆగండి. ఇప్పుడు ఇది కొంచెం అర్థం చేసుకోవడానికి కష్టం, అయినా ప్రయత్నం చేయండి. 7 రాజులు కలరు. 7 రాజులన్నా 7 రాజ్యాలైనా ఒకటే. 7 రాజులు కలరు, 5 కూలిపోయిరి. అంటే ఈ వాక్యం రాసేటప్పటికే 5 కూలిపోయిరు, అంటే 5 రాజ్యాలు అయిపోయినాయి. అంటే ఇప్పుడు నడిచేది ఎన్నో రాజ్యం? 6వ రాజ్యం. యోహాను ఈ గ్రంథం రాస్తున్నాడు, 5 రాజులు కూలిపోయారు, వాళ్ళ రాజ్యం అయిపోయింది. 6వ రాజ్యం ఏంటి? ఇప్పుడు యోహాను ఉన్న రాజ్యం ఏంటి? 5 కూలిపోయారు, ఇప్పుడు ఉన్నవాడు 6వ వాడు. 6వ వాడు అంటే అప్పుడు యోహాను టైంలో ఎవరి పరిపాలన ఉంది? మనకు తెలిసిక రోమా కంటే ముందున్న రాజ్యాల పేర్లు చెప్పండి, పొద్దున్న నేర్చుకున్నారుగా. రోమా కంటే ముందు గ్రీకు, గ్రీక్ కంటే ముందు పారసీక కంటే ముందు, అరే మీరు బాగా చెప్తున్నారు మీరు. ఓకే, వెరీ గుడ్, సూపర్. రైట్, ఇప్పుడు మళ్ళీ చదవండి ఆ వచనం. మరియు 7 రాజులు కలరు, 5 కూలిపోయిరి, ఒకడున్నాడు, కడమవాడు ఇంకా ఒకడున్నాడు. ఉన్నవాడు ఎవరు? రోమా సామ్రాజ్యం. కడమవాడు ఇంకను రాలేదు. వచ్చినప్పుడు అతడు కొంచెము కాలం ఉండవలెను. కడమవాడు అంటే అర్థం ఏంటి? 10 మంది కలిపి రాజ్యాన్ని పరిపాలన చేస్తారు, చూసారా? దశరాజ కూటమి అంటారు దాన్ని. అంటే 10 మంది రాజులు కలిసి ఒక రాజ్యాన్ని స్థాపిస్తారు. దీని ఏమంటారు? ఓకే, వస్తాడు. వీళ్ళ తర్వాత ఇంకో రాజు వస్తాడు. అంటే 10 మంది కలిపి రాజ్యాన్ని స్థాపిస్తారు. ప్రపంచం అంతటిని ఏలే సామ్రాజ్యాలు ఇవి. వచ్చినప్పుడు అతడు కొంచెము కాలం ఉండవలెను. ఉండినదియు ఇప్పుడు లేనిదియునైనా ఈ క్రూర మృగము ఆ 7 పాటు ఒకడునై ఉండి, ఈ 7 పాటు ఒకడినై ఉండి తానే 8వ రాజగుచు నాశనమునకు పోవును. మీరు అక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ 10 మంది కలిసి పరిపాలన స్టార్ట్ చేస్తారు, కానీ ఎక్కువ కాలం ఉండదు వీళ్ళది, కొంచెం కాలమే పరిపాలన చేస్తారు. కానీ ఒక 8వ వాడు ఉన్నాడు. ఈయన ఎవరు? ఉండినదియు ఇప్పుడు లేనిదియు ఉన్నాయి. ఈయన ఇంతకు మునుపున్నాడు, కానీ ఇప్పుడు లేడు, తర్వాత వస్తాడు. అర్థమైందా? ఈ 8వ వాడు ఇంతకు ముందున్నోడే, ఈ పైన 7 ఉంటాడు, కానీ ఇప్పుడు లేడు, మళ్ళీ వస్తాడు. ఆయనే 8వ వాడు. 8వ రాజు ఎవరో మనకు తెలవాలి. ఓకే, యోహాను చెప్పేటప్పుడు 5 రాజ్యాలు ఆల్రెడీ కూలిపోయాయి, ఇప్పుడు ఒకడు ఉన్నాడు. అంటే ఆ ఉన్న వ్యక్తి ఎప్పుడు ఆ టైంలో ఎవరు? రోమా సామ్రాజ్యం పరిపాలన ఉంది. అంటే ఆ ఉన్నవాడు ఎవరు అంటే రోమా అధికారి. నెక్స్ట్ రోమా సామ్రాజ్యం అయిపోయిన తర్వాత మరొక పెద్ద సామ్రాజ్యం ఏదంటే దశరాజ కూటమి. అంటే ఇంకా రాబో రోజులలో 10 మంది రాజులు కలిపి ప్రపంచాన్ని ఏలుతారని చెప్పాను. వాళ్ళు ఎక్కువ రోజులు ఏలరు, కొద్ది రోజులే ఉంటారు. వాళ్ళ తర్వాత 8వ వాడు వస్తాడు. ఈ 8వ వాడు ఎవరు అని అంటే కొత్త ఆయన ఏం కాదు, మునుపు ఉన్నవాడే, ఇప్పుడు లేడు. ఇప్పుడు లేడంటే ఏమైపోయాడు? చచ్చిపోయాడు అనమాట. మునుపున్న వాళ్ళందరూ చనిపోయారు కదా. మునుపు ఉన్నాడు, ఈ 5 ఒకడు వాడు. అక్కడ ఏమనుంది? ఉండినదియు ఇప్పుడు లేనిదియునైనా ఈ క్రూర మృగము ఆ 7 పాటు, ఈ 7 పాటు ఒకడై ఉన్నాడు. అంటే ఈ 7 ఒకడన్నమాట. అర్థమైందా? ఒకడై ఉన్నాడు, కానీ ఇప్పుడు లేడు. తానే 8వ రాజగుచు నాశనమునకు పోవును. రైట్, ఇక్కడ గమనించండి. ఇక్కడ ఇంతకు మునుపు ఉన్నవాడు ఇప్పుడు లేడు, మళ్ళీ వస్తాడు. ఎవరు ఆయన అనంటే ఇక మనకి ఇంకా 2 సామ్రాజ్యాలు ఉన్నాయి. రోమా సామ్రాజ్యం కంటే ముందు లెక్కేసుకుంటూ పోతే ఇక్కడ వరకే వచ్చింది. కానీ రోమా సామ్రాజ్యం ముందు 5 రాజులు అయిపోవాలి. మరి ఇంకా అంతకంటే ముందు ఎవరున్నారు? అంతకంటే ముందు ఐగుప్తు రాజ్యం ఉండేది. ఓకే, అప్పట్లో అగ్రరాజ్యముగా ఐగుప్తు ఉండేది. ఐగుప్తు కన్నా ముందు అష్షూరు సామ్రాజ్యం.
ఓకే, ఈ అష్షూరు సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారు? మనకు ఆదికాండం 10వ అధ్యాయంలో తెలుస్తుంది. ఆదికాండం 10వ అధ్యాయంలో అష్షూరు సామ్రాజ్యానికి అధిపతి ఎవరు అంటే నిమ్రోదు. ఈ నిమ్రోదే అష్షూరు సామ్రాజ్యాన్ని కట్టాడు. ఆయన్నే బాబేలు గోపురాన్ని కట్టడానికి కూడా మూలకర్త అని అంటారు. ఓకేనా? సో ఫస్ట్ ఈ భూమి మీద పరిపాలన స్టార్ట్ చేసిన రాజు ఎవరు? నిమ్రోదు. వింటున్నారా? ఫస్ట్ రాజు నిమ్రోదు. ఐగుప్తు రాజ్యం ఫరో పరిపాలన చేశారు. ఈయననేమో నెబుకద్నెజర్ పరిపాలన చేశారు. పారసీక సామ్రాజ్యానికి చాలామంది రాజులు ఉన్నారు. ఇప్పుడు కోరేషు రాజు పారసీక రాజు, ఆయన రోమా గ్రీకు అలెగ్జాండర్, రోమా సామ్రాజ్యం కైసర్ అని పిలుస్తారు. అయితే అష్షూరు సామ్రాజ్యాన్ని పరిపాలన స్టార్ట్ చేసిన వ్యక్తి నిమ్రోదు. ఆయన గురించి ఆదికాండంలో రాయబడి ఉంది. అయితే ఈ 7గురిలో ఆయన కూడా ఒకడై ఉన్నాడు. అంటే ఈ 7గురిలో ఎవరా వ్యక్తి అనేది మనం గుర్తుపట్టాలి. అతడు ఇంత మునుపు ఉన్నాడు, ఇప్పుడు లేడు, తర్వాత వస్తాడు. ఈ 7గురిలో ఎవరికి ఆ లక్షణాలు ఉన్నాయని మనం బాగా ఆలోచన చేస్తే, మొదటి సామ్రాజ్యాన్ని స్థాపించిన రాజైన నిమ్రోదు పరిపాలనలోనే మొట్టమొదటిగా విగ్రహారాధన అనేది స్టార్ట్ అయిందంట. చారిత్రక ఆధారాలను బట్టి చూస్తే భూమి మీద విగ్రహారాధన స్టార్ట్ అయింది నిమ్రోదే. ఎందుకంటే నిమ్రోదు తను తాను ప్రజలకు ఏమని పరిచయం చేసుకున్నాడంటే, నేనే దేవుణ్ణి అని పరిచయం చేసుకున్నాడు. ఆయన భార్య ఆకాశరాణి దేవత అని, ఆయన కుమారుడు కూడా అసలు ఆ రాబో రక్షణ సువార్తను తీసుకొని వచ్చి ఆ యొక్క కుమారుడు ఈయననే అని చెప్పేసి ప్రవచనాలు చెప్పుకున్నాడట, ఆయన కుమారుణ్ణి. సో యేసు ప్రభు స్థానాన్ని తన కుమారునికి ఇచ్చాడు. సో ఈ నిమ్రోదు అప్పుడే ప్లాన్ చేసుకొని దేవుడుగా ఆరాధింపబడడానికి ఏర్పాటు చేసుకొని బాబేలు గోపురాన్ని కట్టి అక్కడ ప్రజలని ఆయన ఆధీనంలో ఉంచుకోవాలని ప్లాన్ చేశాడట. ఎవరైనా రైట్. ఇప్పుడు ఆ నిమ్రోదు ఎవరు అసలు యాక్చువల్గా అని మనం వెళ్తే, కొంచెం లోతులోనికి వెళ్తే, నిమ్రోదు సాతాను కుమారుడు. ఎవరు కుమారుడు? రైట్. ఇంకా షార్ట్కట్లో చెప్పాలంటే, సాతాను భూమి మీదనున్న ఒక స్త్రీతో వ్యభిచారం చేసినప్పుడు పుట్టిన కుమారుడే నిమ్రోదు. ఓకే, ఇది జీర్ణించుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ అది నిజం, అది సత్యం. ఎందుకు ఆ మాట అంటున్నాడంటే, ఆదికాండం 6వ అధ్యాయంలో మీరు చూస్తే దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వాళ్ళకి నెఫిలీలు అనే సంతానం పుట్టి, నెఫిలీలు అంటే ఉన్నత దేహులు, బలవంతులు అని. సో ఆ రోజుల్లో దేవదూతలు వచ్చి మానవ స్త్రీలతో పాపం చేస్తూ ఉండేవాళ్ళు. 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయంలోనే దేవదూతలు వచ్చి మానవులతో, అంటే పడవేయబడిన, త్రోసివేయబడిన స్థితిలో ఉన్నారు వాళ్ళు. దేవుని సముఖంలో ఉండాల్సిన దూతలు వారి స్థలాన్ని విడిచిపెట్టి సాతాను ప్రేరేపణకు లోబడి భూమి మీదనున్న స్త్రీలతో వారు వ్యభిచారం చేసినప్పుడు పుట్టిన పిల్లలే నెఫిలీయులు. ఆ నెఫిలీయులు జాతి వారు ఉన్నత దేహులు. సో నిమ్రోదు నెఫిలీయులు ఉన్న కాలంలోనే ఆ దేశానికి రాజుగా ఉన్నాడంటే, ఇతడు కూడా ఒక నెఫిలీయుడై అంత పెద్ద ఉన్నత దేహులను పరిపాలించాలంటే ఈయన కూడా ఎలా ఉండాలి? పరాక్రమము గల శూరుడు అని పేరంట ఈయనకి. మరి నెఫిలీయులు కూడా ఆ టైంలో ఉన్న అవకాశం ఉంది. అలాంటి టైంలో పరాక్రమము గల బలశాలి అని అన్నాడంటే ఇతడు ఖచ్చితంగా సాధారణ జన్మ కాదు. ఇతడు ఖచ్చితంగా సాతాను కుమారుడు, అక్షరాల సాతాను కుమారుడు. ఎందుకు ఈ మాట అంటున్నా తెలుసా? దేవుడు త్రిత్వమై ఉన్నాడు, తండ్రి, పరిశుద్ధాత్మ. యుగముల పూర్వం నుండి త్రిత్వము, యుగములు అయిపోయినాక కూడా సాతాను దేవునికి డూప్లికేట్ చేయాలనుకున్నాడు. వాడు ఒక్కడే అయిపోయాడు. మరి వాడికి త్రిత్వం కావాలి కదా. త్రిత్వం కావాలంటే ఏం చేసుకున్నాడంటే, కుమారుడు అని అంటే సహజంగా కుమారుడు అయ్యే అవకాశం లేదు. వాడు పాపము చేసి కుమారునికి అన్నాడు, వీడు నా కుమారుడు అని. సో సాతాను యొక్క అక్షరాల కుమారుడు అబద్ధ క్రీస్తు, ఆడే నిమ్రోదు. ఆయన కుమారుడు కాబట్టి ఆయన అధికారాన్ని, సింహాసనాన్ని, ఇప్పుడు నిన్నటి రోజు మనం విన్నాం, పరలోకంలో ఎన్ని సింహాసనాలు ఉన్నాయి? ఆ ఒక్క సింహాసనం మీద ఎవరు కూర్చున్నారు? ఆయన కుడిపక్షాన ఎవరు కూర్చుంటారు? ఇప్పుడు సాతానుకో సింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద ఎవరిని కూర్చోబెడతాడు? ఆయన కొడుకుని కూర్చోబెట్టుకుంటాడు. అర్థమవుతుందా మీకు?
ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో ఘట సర్పము వాడి అధికారమును, వాడి బలమును, వాడి రాజ్యమును అన్నీ ఇచ్చేశాడు. ఎందుకు ఇచ్చాడంటే వాడు నా కుమారుడు, నా వారసుడు. సో నిమ్రోదు సాతాను యొక్క కుమారుడు. అంటే సాతాను భూమి మీద ఉన్న ఒక స్త్రీతో పాపం చేసినప్పుడు పుట్టిన అక్షరాల కుమారుడే నిమ్రోదు. అయితే ఆ నిమ్రోదు లోపల సాతాను స్పిరిట్ పనిచేస్తుంది కాబట్టే ఆరాధించబడాలన్న ఆశ స్టార్ట్ అయింది ఆయన లోపల. ప్రజలందరూ ఆయన దగ్గరనే ఉండాలి, ఆయనకు బానిసలుగా ఉండాలి, ఆయనకు లోబడాలని గోపురాన్ని కట్టించుకొని ప్రజలు ఇటు అటు చెదిరిపోకుండా ఆయన ఆధీనంలో ఉండడానికి ప్రయత్నం చేశాడు. దేవుడు దాన్ని చెడగొట్టేశాడు. దేవుని ప్రణాళికకు విరుద్ధంగా పనిచేసి మనం అక్కడ చూసేది ఒక్కటి, గోపురం ఒకటే, దాని వెనుక పెద్ద ప్రణాళికనే ఉంది సాతానికి. ప్రజలందరూ ఇటు అటు చెదిరిపోకుండా వారు ఈ అబద్ధ క్రీస్తునే ఆరాధించాలని ప్రయత్నాలు స్టార్ట్ చేశాడు. అంటే ఈ నిమ్రోదునే. అయితే కొద్ది కాలానికి నిమ్రోదు చనిపోయాడు. నిమ్రోదు చనిపోయినప్పుడు ఎక్కడున్నాడు నిమ్రోదు? ఇప్పుడు చనిపోయిన భక్తిహీనుల యొక్క ఆత్మలన్నీ ఎక్కడుంటాయి? పాతాళంలో ఉంటాయి. అయితే వాడి ఆత్మ పాతాళంలో బంధించబడి ఉంది. పాతాళంలో నిమ్రోదు యొక్క ఆత్మ బంధించబడి. నేను ఇంతకుముందు చెప్పాను, యాక్చువల్ రేపు చెబుదాం అనుకున్నాను, కానీ మీరు ఇంతకుముందు చూసినట్లయితే ఆ ఇద్దరు సాక్షులను ఎవరు చంపుతారు? 11వ అధ్యాయము 7వ వచనం. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూరముగము వారితో యుద్ధము చేసి జయించి ఈ క్రూరముఖం ఎక్కడి నుండి వచ్చాడు? అగాధములో నుండి వచ్చు. అగాధంలోకి ఎప్పుడు వెళ్ళాడు అసలు వాడు? ఇప్పుడు అక్కడ నుండి రావాలంటే అక్కడికి వెళ్ళాలి కదా. మరి అగాధంలోనికి ఎప్పుడు వెళ్ళాడు? నిమ్రోదు చనిపోయినప్పుడు అతని ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? అగాధం, పాతాళంలోనికి వెళ్ళింది. వెళ్ళిపోయి బంధించి పెట్టాడు దేవుడు అక్కడ. నిమ్రోదు యొక్క ఆత్మనే సాతాను కుమారుడి ఆత్మ. అతడు పాతాళంలో బంధించబడ్డాడు. కోరిక తీరలేదు ఇంకా. ఏం కోరిక? ప్రజలందరి చేత ఆరాధించబడాలి, నేనే దేవుణ్ణి కావాలి. ఆ కోరిక అలాగే ఉండి చచ్చిపోయాడు. అయితే ఎప్పుడైతే ఇక్కడ 11వ వాడు వచ్చి నేను కూడా రాజును అవుతానంటే ఇక్కడ కొట్లాట జరిగి చచ్చిపోతాడా? చచ్చిపోయిన వాడి ఆత్మ పాతాళంలోకి వెళ్తే పాతాళంలో ఉన్న ఆత్మ దేవుడు గేట్లు తెరిచి ఆ చనిపోయిన వాడి ఆత్మని పాతాళంలోకి పంపించి, పాతాళంలో ఆల్రెడీ ఎప్పుడు బయటికి రావాలని ఎదురు చూస్తున్నాడు కదా, నిమ్రోదు యొక్క ఆత్మని వాడి శరీరంలోనికి పంపుతాడు. సో వాడి పునరుత్థానం, వాడు చచ్చిపోయి లేచేది అనేది ఏం జరుగుతుందో తెలుసా? అక్కడ ఎక్స్చేంజ్ జరుగుతుంది. మామూలు వ్యక్తి వాడు, ఆయన ఆత్మ పాతాళంలోకి వెళ్ళిపోయింది. పాతాళంలో ఆల్రెడీ వెయిటింగ్లో ఉన్నాడు. ఎవరు? నిమ్రోదు. ఆ గేట్ ఓపెన్ చేయగానే వాడు ఎక్కడికి వస్తాడు? నిమ్రోదు యొక్క ఆత్మ ఇప్పుడు ఎక్కడికి వస్తాడు? ఆ చచ్చిపోయిన క్రూరముఖం ఉంది కదా, అబద్ధ క్రీస్తు, ఆయన లోపలికి ఎంటర్ అవుతాడు. ఇప్పుడు వాడు నిజ ప్రతాపం చూపిస్తాడు. ఇంతకుముందు ఆయన నార్మల్ వ్యక్తే రాజుగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఆ నార్మల్ వ్యక్తి లోపలికి స్పిరిట్ ఏదైతే ఉందో, నిమ్రోదు యొక్క స్పిరిట్ ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో అప్పటి నుండి వాడు దేవుని దూషించే ప్రణాళిక స్టార్ట్ చేస్తాడు. అక్కడ నుండి 42 నెలలు వాడికి అధికారం ఇవ్వబడుతుంది. వాడికి త్రిత్వం కావాలి కదా. ఇంకొకరిని తయారు చేసుకున్నాడు. యూదులలో నుండి వచ్చిన ఒక వ్యక్తిని ఎన్నుకొని వాడిని అబద్ధ ప్రవక్తలాగా వాడుకున్నాడు. వాడికి కూడా అధికారాలు ఇచ్చాడు. సాతానిక శక్తులు ఉన్నాయి. ఆ శక్తులతో ఒక సాధారణమైన వ్యక్తిని ఎన్నుకొని ఆయనకి కూడా ఆయన లూసిఫర్ ఆత్మాభిషేకాన్ని ఇచ్చి వాళ్ళ మహిమ కొరకు వాడుకుంటున్నాడు. వీళ్ళు త్రిత్వం అయిపోయారు.